దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్లో పలుచోట్ల అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేల్చుతుండగా 47 మంది కంటికి గాయాలయ్యాయి. వారిలో 18 మంది చిన్నారులు ఉన్నారు. బాధితులందరూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. కంటికి గాయాలతో వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నారు. సరోజినీదేవి హాస్పిటల్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉన్నారు, బాధితుల పరిస్థితి ఏంటి? రైట్ ఆన్. దీపావళి చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపితే కొంతమందిలో మాత్రం విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి బాణసంచా కాల్చేటప్పుడు చాలా మంది కూడా గాయాలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి కూడా మెహదీపట్నం సరోజిని ఐ హాస్పిటల్కి చాలా మంది రోగులు క్యూ కడుతూ ఉన్నారు. 46 మందికి పైగా ఉదయానికే చేరుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక 4 వచ్చారు. మొత్తంగా కూడా 50 మందికి దాదాపుగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దాదాపుగా చాలా మంది ఓపీలోనే ట్రీట్మెంట్ అందిస్తూ ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళకి అత్యవసర చికిత్స అందుబాటులో ఉంచారు. వాళ్ళందరూ కూడా ఓపీ విధానంలో చూపించి 4 మాత్రమే ఇక్కడ ఉంచి మిగతా వాళ్ళందరూ కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 4 మాత్రం దాదాపుగా శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. 99% రెటీనా దెబ్బతింది. సో చూపు కొంతకాలం పోయే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది అయితే ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చాలా మంది దీని సాయంత్రం నుంచి క్రాకర్స్ కాల్స్తున్న సమయం నుంచి కూడా కేసులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా రిఫరల్స్ కేసులు వస్తాయని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం దీపావళి అనగానే ఈ యొక్క సరోజిని ఐ హాస్పిటల్కి చాలా మంది వస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి మనం చూసుకోవచ్చు, అక్కడ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. సో ప్రస్తుతం అయితే డ్యూటీ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండేసి ఎమర్జెన్సీలో వార్డులకు షిఫ్ట్ చేస్తూ ఎవరెవరికైతే అత్యవసర చికిత్స అవసరం అవుతా ఉందో వాళ్ళందరికీ చికిత్స అందిస్తూ శస్త్రచికిత్స అవసరమైన వాళ్ళందరూ కూడా అటు రిఫర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనం 47 మందికి పైగా ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూడా ఓపీలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఇతను పొద్దుటూరు నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇతను ఏంటంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు అసలు సంబంధం లేకపోయినా కూడా అతనికి పూర్తిగా క్రాకర్స్ అనేది రోడ్డు మీద కాలుస్తున్నప్పుడు తనకి పూర్తిగా కూడా కళ్ళల్లో పడిపోయింది. సో దానికి పూర్తిగా కూడా కుడి కన్ను ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి కూడా తను డాక్టర్స్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితి ట్రై చేద్దాము. సో ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం చాలా మందికి చూస్తూ ఉన్నారు. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా జరిగింది మీకు? మాకు కడ్లా కొద్దిగా మందు పడ్డది. దీపావళి మందులు కాల్స్తున్నప్పుడు ఎవరైనా కాల్చినప్పుడు పడదా, నువ్వు కాల్చినప్పుడు? ఇది మాది బాత్రూంలో పడ్డది సార్, యాసిడ్ పడ్డది. ఓకే. ప్రస్తుతం అదే కండిషన్ చిన్నపిల్లల దగ్గర నుంచి దాదాపుగా ఈ రోజు అడ్మిట్ అయిన వాళ్ళలో దాదాపుగా చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో ప్రస్తుతం శస్త్రచికిత్స ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళలో 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చాలా మంది కూడా బయట క్రాకర్స్ రోడ్డు మీద నుంచి వస్తున్నప్పుడు మాత్రమే మా కళ్ళల్లో పడ్డాయి. బైకుల మీద వెళ్తున్నప్పుడు కావచ్చు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కావచ్చు. సో మాకు సంబంధం లేకపోయినా కూడా మాకు ఈ క్రాకర్స్ అనేవి రాకెట్ల వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చాలా మంది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రవీణ్, అలాగే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా గత సంవత్సరం చూసుకుంటే 120కి పైగా కూడా పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం సరోజినీలో 50 మంది మాత్రమే ఉన్నారు. అయితే డిస్ట్రిక్ట్స్ నుంచి రిఫరల్స్ ఇంకా వచ్చే పరిస్థితి ఉంది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా కూడా అందరినీ కూడా చికిత్స అందిస్తాము. సో డాక్టర్స్ అందరినీ కూడా అందుబాటులో ఉంచామని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి కూడా అటు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్స్ కి సూపరింటెండెంట్ కి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే పేషెంట్స్ గంటకి కూడా పెరుగుతా ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.